రాహు దోషం, కేతు దోషం, ఈ రాహుకేతు దోషాలు ఉంటాయి కదా, అసలు ఇవి ఎందుకు వస్తాయి? వచ్చిన తర్వాత ఎలాంటి పరిష్కారం ఉండబోతుంది? రాహుకేతువులు అనేది సర్పశాప యోగం అంటారు. అట్లాగే కాల సర్ప దోషం ప్రధానమైనటువంటిది. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు కనుక పడ్డట్లయితే గ్రహాలన్నీ బంధింపబడతాయి, బంధనం అయిపోతాయి అన్నమాట. దానివల్ల జాతక చక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నా సరే ఆ యోగాలు ఉపయోగపడకుండా పోవడానికి రాహుకేతువులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు మానవుడిని. మానవులకి రాహు కేతు దోషాలు వచ్చాయని వాళ్ళు ఏ సందర్భంలో నిర్ధారించుకుంటారు? లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. కాలసర్ప దోషం ఉందని తెలియటానికి చాలా సమయం పడుతుంది మానవుడికి. జనరల్గా ఏమనుకుంటాం, మన ప్రయత్నం చేస్తున్నాం, ఉన్నంతలో బాగానే ఉన్నాం కదా అని చెప్పి వయసులో ఎవరికి తెలియదు. ఫస్ట్ నేను కూడా అట్లాగే అనుకునేవాడిని. తర్వాత ఎంత సాధన చేసినామని జీవితంలో పైకి రావట్లేదు, ఎందుకయ్యా అని కారణం వెతికితే అప్పుడు నాకు అర్థమైంది అంటే రాహుకేతువుల ప్రభావం మానవుడి మీద ఇబ్బంది పెడుతుంది అనేది నాకు అర్థమైంది. మరి నాకు అర్థం కావడానికి జ్యోతిష్యం నేర్చుకొని ఆస్ట్రాలజీ నేర్చుకుంటే నాకు ఇది కారణం అని చెప్పి నాకు అర్థమైంది. మరి మీలాంటి వాళ్ళు ఉంటారు, సామాన్యుడు ఉంటాడు, ఏదో ఉద్యోగస్తుడు ఉంటాడు, వాడికి అర్థమవుతుంది. అది సామాన్యంగా ఎవరికి అర్థం కానటువంటిదే కాలసర్పదోషం. సహజంగా అనుకుంటూ ఉంటాం, వచ్చే సంవత్సరం బాగుంటుందిలే, అయితే నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చినా మనకు బాగుంటుందేమో అని. మనిషి ఆశాజీవి కాబట్టి ఆశతో జీవిస్తుంటాం తప్ప మనకు అంతు పట్టదు. ఎప్పటికి అంతు పడుతుంది అంటే ఈ యొక్క కాలసర్పదోషం ఉంటే మానవుడికి 48వ సంవత్సరం వచ్చే వరకు జీవితంలో ఎదుగు పొదుగు అనేది ఉండదు, ఎదుగుదల ఉండదు. ఏ వృత్తిలో కూడా స్థిరంగా ఒక 2-3 ఏళ్ల పాటు నిలబడి పనిచేయలేము. రావాల్సిన ప్రమోషన్స్ రావు. చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. అంటే సపోజ్ ఒక ఇంజనీరింగ్ అయ్యాడు అనుకోండి, ఏదో చిన్న గుమాస్తాగా పనిచేస్తుంటాడు. ఇంజనీర్ అంటే ఏం చేయాలి? ఇంజనీరింగ్ పని చేయాలి. అట్లా చేసే వృత్తికి చదువుకున్న చదువుకి సంబంధం ఉండదు. దాంట్లో కాలం కలిసి రాదు, కాలం రివర్స్ ఉంటుంది. కాలసర్పదోషం అంటే కాలమే మనకు రివర్స్ ఉంటుంది. అంటే మనం ఏం చేసినా సరే కాలం కలిసి రాదు. ఒక వ్యాపారం చేయండి, ఉద్యోగ ప్రయత్నం చేయి, ఏది చేసినా సరే స్థిరత్వం అనేది మనిషికి ఉండదు. మరి అప్పటి వరకు సంపాదించే ధన మొత్తం కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎవరికో నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టడమో, ఎవడన్నా అడిగితే డబ్బులు ఇవ్వడమో, మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడు. బయట వాళ్లే కదా, అయిన వాళ్ళు కానీ, అన్నదమ్ములు కానివ్వండి, అక్కచెల్లెళ్ళు కానీ కూడా చివరికి కాలసర్పదోషం ఉంటే మోసపోవడం జరుగుతుంది. సొంత వాళ్ళ దగ్గర కూడా మోసపోవడం జరుగుతుంది. అట్లాగే ఆస్తుల విషయంలో కూడా మరి వీళ్ళని సపరేట్ చేసి 4 పిల్లలు ఉన్నారని కూడా తండ్రికి 3కి ఆస్తి ఎక్కువ ఇచ్చి వీడికి తక్కువ ఇస్తారు. కాలసర్పదోషం ఉంటే అట్లా వాళ్ళని దూరంగా పెట్టడం, దూరంగా చేయడం, దుర్మార్గంగా చూడటం అనేది ఈ యొక్క దోషం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు రాహు కేతు నాగకు సంబంధించి ఎలాంటి దోషాలు ఏంటని చెప్పుకొచ్చారు. ఇంత చెప్పి ఇంత అర్థమయ్యేలా చేసినా కూడా సామాన్యులకి కొంతమంది ఈ పూజలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. ఒకవేళ మనకు ఉందని తెలిసి కూడా ఈ పూజలు చేయించుకోకపోతే వారికి ఎటువంటి నష్టం కలుగుతుందంటారు? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. బుద్ధి కర్మానుసారిణి అనే ఒక శ్లోకం ఉంది, లోకోక్తి. అంటే కర్మ బలంగా ఉన్నప్పుడు బుద్ధి పుట్టదు. ఇప్పుడు అనుభవించే రాత ఉందనుకోండి, రాత అంటారు చూసారా, మనం అనుభవించే రాత ఉందనుకోండి, మనకి బుద్ధి పుట్టదు. నాలాంటి వాడు చెప్తే కూడా గురువుగారు డబ్బుల కోసం చెప్తున్నాళ్ళే అనిపిస్తుంది. లేకపోతే ఏదో మనకి సమస్య ఉంది కదా, వచ్చే సంవత్సరం చేద్దాంలే, అదే ఒక 6 నెలలాగా చేసుకుందాంలే అనిపిస్తూ ఉంటుంది. అంటే కర్మ మనిషిని చేయనీయదు, పక్కకు లాగుతూ ఉంటుంది. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ దోషం కనుక తెలిస్తే వెంటనే పట్టుబట్టి రెమెడీ చేసుకోవాలి. అది కూడా ఆశ్లేషబలి పూజ, నాగప్రతిష్ఠ కలిపి శశాస్త్రీయంగా చేయాలి. అప్పుడే ఫలితం వస్తుంది. మళ్ళీ మనకి విన్నా సరే బుద్ధి పుట్టలేదు అంటే కారణం ఏంటంటే వాడికి అనుభవించే రాత ఉంటేనే బుద్ధి పుట్టదు. మళ్ళీ ఎప్పటికో వస్తారు. అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగిన తర్వాత అప్పుడు వచ్చి చేయించుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వీడికి అనుభవించే రాత ఉంది, అప్పుడు వరకు వాళ్ళకి బుద్ధి పుట్టదమ్మా.